అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య సకల సంపద జ్ఞాన ప్రాప్తిరస్తు. ఈరోజు మనం కార్తీక మాసం ఈ రోజు నుంచే మొదలైంది కాబట్టి ఈ కార్తీక మాస మహత్యం గురించి తెలుసుకుందామండి. ఇది రోజుకు ఒక అధ్యాయం చదివినా చాలా మనకి పుణ్యం వస్తుంది. అందరూ కూడా చదువుతారని ఆశిస్తున్నాను. ఇది ప్రతిరోజు ఒక అధ్యాయం చదివినా, ఎవరన్నా చెప్తుంటే కానీ చదువుతుంటే కానీ వినినా అందరికీ సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ప్రతీకండి. ఇది సాక్షాత్తు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పబడిన కార్తీక మాస మహత్యం అండి. ఇప్పుడు మనం మొదటి అధ్యాయం తెలుసుకుందాము. నైమిసారణ్యమునందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు సూత మహర్షిని ఇట్లు ప్రశ్నించారంట. ఓ మహర్షి, జనక మహారాజుకు వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన కార్తీక మహత్యమును వినగోరుచున్నాము, కావున సవిస్తరముగా చెప్పవలసిందిగా కోరుచున్నాము అని అడిగారట. అప్పుడు సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లు పలికినట. పూర్వము ఈ మహత్యమును ఎవరితో చెప్పారో చెప్పెదను వినండి. కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్పెను. అంతకు పూర్వం నారదునకు బ్రహ్మయు, పార్వతీదేవికి శివుడును, లక్ష్మీదేవికి ఈ మహత్యమును విష్ణువును చెప్పారు. అప్పుడు ఈ పురాణ శ్రవణం వలన సమస్త సంపదలు ప్రాప్తించును. దీనిని విన్నవారు కానీ జనన మరణ రూప సంసార బంధమును తెంచుకొని మోక్షమును పొందురు. ఒకానొకప్పుడు దైవవశము సిద్ధాశ్రమునకు పోవచున్న వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంత జనక మహారాజు వశిష్ఠుని చూసి దండ ప్రణామము చేసి పాద్యాదుల చేత పూజించి పాదోదకమును శిరస్సునందుంచుకొని బంగారపు ఆసనమును ఇచ్చి వికసించిన తామర పూల వంటి కన్నులు గలవాడును, సమస్త జంతువులందులను దయగాలవాడును, సదాచారవంతుడును, బాల సూర్య సమాన కాంతి గలవాడను, సమస్త గుణ సంపన్నుడను వగు మునికి భక్తివాహనమున ఇట్లను విన్నవించాను. మీ దర్శనం వలన నేను ధన్యుడనైతిని. నేను చేయవలసిన పుణ్యం ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి చెందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక మీ రాక నాకు శుభములు చేకూర్చును. జనకుడిట్లు పలికిన తర్వాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము కలవాడై దయతో కూడిన వాడై సంతోషించి చిరునవ్వు నవ్వుచు రాజుతో నిట్లనియే, రాజోత్తమ, మీకు క్షేమమగు కాక. నేను మా ఆశ్రమమునకు పోవచున్నాను. రేపు ఆశ్రమము యందు యజ్ఞము జరుపవలను. దానికిప్పుడు ద్రవ్యమును ఇచ్చుటకు తగియున్నాను. మునీశ్వర, యజ్ఞముకు చాలినంత ద్రవ్యమును ఇచ్చెదను. కానీ వినువారి పాపములు పోగొట్టు ధర్మరహస్యము మీ వలన వినగోరుచున్నాను. మీకు తెలియని ధర్మములు లేవు కాబట్టి అధిక ఫలమునిచ్చడి సూక్ష్మ ధర్మమును నాకు చెప్పుము. కార్తీక మాసము సమస్త మాసముల కంటేను సమస్త ధర్మముల కంటేను ఎట్లా అధికమైనదో దాన్ని వినగోరుచున్నాను. మీకంటే ధర్మము చెప్పువారు లేరు. వశిష్ఠ మహాముని చెప్పుచున్నారు. రాజా, పూర్వమందు పుణ్యమాచరించిన ఎడల సత్యశుద్ధి కలుగును. సత్యశుద్ధి కలిగిన పుణ్య మార్గమందభిలాష కలుగును. కనుక లోపకారార్థమై ఇప్పుడు నీ అడిగినది చెప్పేదను వినుము. విన్నంత పాపము నశించును. సూర్యుడు తులా సంక్రమణ ముందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవన్నీ మంచి మనస్సుతో ఏది చేసినను అక్షయములని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమమును మొదలుకొని కానీ కార్తీక శుక్ల పాడ్యం మొదలుకొని కానీ ఆరంభించవలను. ఆరంభమందు, ఓ సర్వేశ్వర, నేను కార్తీక వ్రతం ఆరంభించుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పము చేసి కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగును. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములను పవిత్రము చేయుచు గంగానది ద్రవరూపమున ధరించి సమస్త నదీ జలములలోనూ ప్రవేశించునని, తులారాశిలో కార్తీక మాసమున చెరువులందును దిగుడు బావులందును హరి నివసించునని చెప్పాను. ఇప్పుడు కార్తీక స్నాన విధానం. రాజా, కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధుడై మంత్రముల చేత
భైరవానుగ్రహం పొంది మొలలోతు నీటిలో స్నానం చేయవలను. తరువాత దేవర్షి పితృతర్పమును ఆచరించి హరిభక్తితో ఆగమర్షణ మంత్రమును పఠించుచు బ్రొటన వేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి తర్పణమును చేసి మొల వస్త్రమును విడిచి ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రంతో తుడుచుకొని నారాయణ ధ్యానం ఆచరించుచు దౌత వస్త్రమును ధరించవలెను. తర్వాత బ్రాహ్మణుడు గోపిచంద్రములతో 12 మార్లు ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలను. తరువాత ఔపాసనము గావించి తన తోటలో నుండే పుష్పములను తెచ్చి శంఖ చక్రమును ధరించిన హరిని భక్తితో సాలగ్రామం మందు షోడోపచారములచే పూజింపవలను. తర్వాత కార్తీక పురాణమును పఠించి లేదా విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి భోజనము చేసి ఆచమనను కావించి తరువాత పురాణ కాలక్షేమమును చేయవలేను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములను ఆపివేసి విశ్వాలయం ముందు కానీ శివాలయం ముందు కానీ తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రములను కానీ శివస్తోత్రములను కానీ పఠించి నమస్కారములు ఆచరించవలయును. ఈ ప్రకారమైనడు కార్తీక మాసమందు భక్తితో చేయుచున్నవాడు పునరావృత్తి వర్జితమై వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వ జనార్జితములను ఈ జనార్జితములను అయిన సమస్త పాపములు కార్తీక వ్రతం ఆచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేదు. ఎవ్వడు కార్తీక వ్రతం చూసి సంతోషించునో వానికి ఆ దిన మందాచరించిన పాతకం నశించును. ఇందుకు సందేహం లేదు. ప్రథమాధ్యాయము సమాప్తము. ఇప్పుడు అందరూ కూడా ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో మొదటి రోజు మొదటి అధ్యాయాన్ని, రెండో రోజు రెండో అధ్యాయాన్ని, అట్లా 30 అధ్యాయాలు ఉంటాయండి. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పాటిస్తారని, చదువుకుని లేదా వింటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య సకల సంపద జ్ఞాన ప్రాప్తిరస్తు. ఓం శ్రీ మాత్రే నమః.